మాటల తూట చిన్న సహాయమైన తనతోనే ఎలాంటి కష్టాలున్నా తను ముందుకు అడిగేసి ఆ ప్రాంతంలో ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి ఒక ఆడపిల్ల అయినా అడుగు ముందుకేసి ప్రజల ముందుకు వెళ్తూ అనునిత్యం కూడా ప్రజా సమస్యలు నెరవేరుస్తూ వారికి అండగా నేనున్నానంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి ఒక నేతతో ఈరోజు మనం ఉన్నాం. ప్రస్తుతం ఆమె గురించి మాట్లాడాలి అంటే సరూర్ నగర్లో ఎటువంటి కష్టాలు వచ్చినా అక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏవైనా కూడా అడుగు ముందుకేసి నేనున్నాను అంటూ వెళ్తున్నటువంటి ఆకుల శ్రీవాణితో ఈరోజు మన F2F. సో ఆమెతో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నమస్తే శ్రీరామ్. నమస్తే. సో ఎట్లా ఉంది మీ డివిజన్, ఎట్లా ఉంది సరూర్ నగర్, ఎట్లా అనిపిస్తుంది? ఏంది బల్దియాలో ఫండింగ్ లేదని చెప్తా ఉన్నారు, మరి ఎట్లా ముందుకు వెళ్తున్నారు? అంటే డివిజన్లో సమస్యలు ఉన్నాయి, తీర్చడానికి ఫండ్స్ కావాలి. కానీ అందరికీ తెలిసిన విషయమే, దివాలా తీసిన ప్రభుత్వము కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వట్లేదు, జీతాలు కట్టట్లేదు ప్రభుత్వ ఉద్యోగులకి. కాబట్టి బిల్స్ ప్రాపర్గా రావట్లేదని చెప్పి కాంట్రాక్టర్కి ముందు రావట్లేదు. మా డివిజన్లోనే సంవత్సరం పూర్తి అయ్యింది. ఒక కాంట్రాక్ట్ వచ్చి కొబ్బరికాయలు కొట్టారు, మంత్రి వచ్చి కొబ్బరికాయ కొట్టారు, శంకుస్థాపన చేశారు, కానీ ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అయినా కూడా పొద్దున్న లేసి ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలిసి రిపేరింగ్ వర్క్స్ కానీ ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే వాటిని చేయించడము అలాంటివి కంటిన్యూ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 2.5 years దగ్గరకు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఫండింగ్ లేదు. ఏ ఇష్యూస్ తీసుకెళ్ళినా, కార్పొరేటర్స్ తీసుకెళ్ళినప్పటికీ కూడా బల్దియాలో ఫండింగ్ లేదని చెప్తా ఉన్నా. సో అవన్నీ ఫండింగ్ లేనప్పుడు మరి గవర్నమెంట్ ఎట్లా ముందుకెళ్తుంది? ఇక్కడ ఉన్న కార్పొరేటర్ 150 మంది కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్లో ఏం సమస్యలు నెరవేరుస్తారు? యాక్చువల్గా థింగ్ ఏంటంటే కేటీఆర్ గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఏదైనా నేనే చెయ్యాలి, నేనే రాజుని, నేనే మంత్రిని, నా ముందు నేను కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, ఎవరికి పవర్స్ ఇవ్వద్దు అన్నట్టుగా మొత్తము అతను హ్యాండ్ ఓవర్లో చేసుకొని ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి వచ్చే ట్యాక్స్ అంతా తీసుకొని వెళ్ళి అతని ఇష్టానుసారంగా అతనికి దగ్గరలో ఉన్న కొంతమందికి కాంట్రాక్టర్లు ఇచ్చుకోవడము, దాని తర్వాత అందులో కమిషన్స్ తీసుకోవడము, ఇలా చేసి కంప్లీట్ మన హైదరాబాద్ని డెమోక్రసీని కొలాప్స్ చేసే సిచ్యువేషన్లో ఈరోజు కేటీఆర్ గారు గవర్నమెంట్ ఉంది. మళ్ళీ ఏమన్నంటే డెమోక్రసీని సేవ్ చేయండి, మేము డెమోక్రసీతో ఉంటాము అని మాట్లాడతారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు మన రాష్ట్రంలో డెమోక్రసీని కొలాప్స్ చేసింది ఎవరన్నా ఉన్నారా అని అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేటీఆర్ గారు కేవలం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కాంట్రాక్ట్ కావాలంటే వాళ్ళకి ఇవ్వడము, అలా చేసి కంప్లీట్ ట్యాక్స్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు జీహెచ్ఎంసీలో మీరు చూసుకుంటే SRDP అని చెప్పి CNDP, SNDP, CRMP, రామ్కి ఇవన్నీ అసలు అవసరమే లేదు. ప్రాపర్గా మంచి మేనేజ్మెంట్ తోటి, మంచి ట్రాన్స్పరెన్సీ తోటి వెళ్తే ఉన్న జీహెచ్ఎంసీ సిబ్బందితోనే మంచిగా పనులు చేయొచ్చు. కానీ కేవలం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో జీతాలు ఇవ్వకుండా వాళ్ళని సతాయించుకుంటూ అతను మాత్రం కాంట్రాక్ట్స్ తీసుకొని అందులోకెళ్ళి కమిషన్స్ తీసుకొని మొత్తం కంప్లీట్ కొలాప్స్ ఈరోజు మొత్తము అంటే మన జీహెచ్ఎంసీని కొలాప్స్ చేశారు. దానికి తోడు ట్యాక్స్ని అంతా దుర్వినియోగం చేస్తున్నారు. సో దాంతోపాటుగా ఇప్పుడు బల్దియాలో ఆల్మోస్ట్ ఆల్ GHMC పరిధిలో చూసుకుంటే ట్యాక్సెస్ కూడా పెరిగినాయి కదా. సో అవుట్ ట్యాక్సెస్ కానీ, షాపింగ్కి సంబంధించిన ట్యాక్సెస్ ఇవన్నీ పెంచినారు. సో ఈ ట్యాక్సెస్ పైన వస్తున్న ఫండ్ ఆల్మోస్ట్ కోట్ల అమౌంట్ వస్తుంది కదా బల్దియాకు, అవన్నీ ఎటు పోతున్నాయి మన? ఇప్పుడు మేము అడుగుతాం, జనరల్గా మేము ఎప్పుడు కౌన్సిల్స్ అయినా వాటైనా అడుగుతూనే ఉంటాం లెక్కలు, అసలుకి సమాధానం లేదు. ఈధర్ మేయర్ కూడా, ఇప్పుడు మేమైతే ఎలాగైతే ఉత్సవాలలో ఒక విగ్రహాలం అయిపోయామో అలాగే మేయర్ కూడా అంతే, ఎమ్మెల్యేలు అంతే, మంత్రులు అంతే. ఇన్ని కోట్ల రూపాయలు ట్యాక్సులు వస్తున్నాయి, ఏమవుతుంది అని అంటే సమాధానం లేదు. ఇందాక నేను ఇప్పుడు మీకు చెప్పినట్టుగా రామ్కీయే ఉంది, అసలు రామ్కీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయండి, ఇంకొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. జాబ్స్ లేక చాలా మంది బాధపడుతున్నారు. అలా కాకుండా రామ్కి అని ఇచ్చారు, మళ్ళీ CRMP అని చెప్పారు. అవన్నీ అవసరమే లేదు. CRMP అని చెప్పి మెయిన్ రోడ్లు మాత్రం CRMPకి ఇచ్చి గల్లీలలో రోడ్లు GHMCని చూసుకోమంటే మీరు చూసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, సిటీ మొత్తంలో వేసిన రోడ్డు పైన రోడ్లు వేసి ఏదో డబుల్ రొట్టె మీద డబుల్ రొట్టె బర్గర్ పెట్టినట్టుగా ఒక రోడ్ వేస్తున్నారు. కానీ ఇంటర్నల్ డ్రైన్స్ అదేంది, వర్షాలు వస్తే మొత్తం నీళ్ళన్నీ కాలనీస్లలోకి కొట్టుకుపోతాయి. ఇంత
అస్తవ్యస్తంగా ఉంటే కూడా అతను దేనికి పట్టించుకోకుండా ఎలా అయిపోయిందంటే నాకు అవసరమే లేదు, ప్రజలకి నేను ఇచ్చే స్కీమ్స్ చాలా ఉన్నాయి, బెనిఫిషరీ స్కీమ్స్ తోటి నాకు ప్రజలు ఓటేస్తారు, నాకు వచ్చే ఓటింగ్ పర్సంటేజ్ చాలు, నేను డబ్బులు తీసుకున్నా అవసరం లేదు అన్నట్టు ఆలోచిస్తున్నారు. మీరు ఇందాక అడిగినట్టు ట్యాక్స్ల గురించి, మనం సిటిజన్స్ కట్టే ట్యాక్సులు మాత్రం యథావిధిగా సంవత్సరానికి కరెక్ట్గా వస్తున్నాయి. అదే మీరు గవర్నమెంట్ బిల్డింగ్స్కి కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కానీ ట్యాక్సుల విషయంలో ఒక్కసారి మీరు ఆరా తీయండి. కనీసం ప్రగతి భవన్ ట్యాక్స్ కట్టలేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంవత్సరానికి 40 కోట్ల రూపాయలు వస్తున్నాయి వాటికి, వాటిలలో కూడా 10 years నుంచి ఇంతవరకు ట్యాక్స్ కట్టలేదు. ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్స్ కానీ ఎలాంటి బిల్డింగ్స్కి కూడా ట్యాక్సులు కట్టలేదు. మళ్ళీ మీరు ఎందుకున్నారు, మీరు వసూలు చేయాలి కదా. అదే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, నేను ఇవాళ జీతం రాలేదు నాకు ఈ సంవత్సరం, నాకు డబ్బులు లేవు, నా అమ్మాయి కూతురు పెళ్ళి ఉంది, నేను ట్యాక్స్ కట్టట్లేదు అని అంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఊరుకోదు. మళ్ళీ అలాంటప్పుడు ప్రగతి భవన్కి, సెక్రటేరియట్కి వీటికి ట్యాక్సులు 15 సంవత్సరాల నుంచి కట్టకపోతే కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? ఇదంతా ఎవరి వైఫల్యం? కేటీఆర్ గారి వైఫల్యం. ఎస్, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఈ ట్యాక్సెస్ అన్నీ వస్తున్నాయి వెళ్తున్నాయి, గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సెస్ పే అవ్వట్లేదు. అయినప్పటికీ బల్దియాలో ఒక చిన్న ఇష్యూని కూడా నేను రెక్టిఫైడ్ ఇంతకుముందు గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆరా తీయడం జరిగింది. స్వీపింగ్ మిషన్స్ అని చెప్పేసి ఒక మిషన్స్ దాదాపు 35 మిషన్స్ మనకు హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు 18 రెంటెడ్ ఉంటే 17 గవర్నమెంట్. సో దానికి ఎందుకు ఫండ్ మరి లక్షల కోట్లు కడుతున్నారు కదా, మరి అట్లాంటప్పుడు కార్పొరేటర్లకు కూడా ఇవ్వచ్చు కదా. కార్పొరేటర్ గెలిచిందే ప్రజల సమస్యలు నెరవేర్చడానికి. సో నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్, దాంట్లో ఆల్మోస్ట్ మీ ఏరియాలో డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ లోటత్తు ప్రాంతాలు చాలా ఉన్నాయి, బస్తీలు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఇష్యూ ఉన్నప్పుడు మీరు రెక్టిఫై చేయాల్సినటువంటి టైం పడుతూ ఉంటుంది. ఎందుకు మరి ఈ వాటికి పెట్టే కోట్ల రూపాయలు ఏదో ప్రజలకు పెడితే ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మీరు అన్న స్వీపింగ్ మిషన్స్, ఆ స్కామ్ మీకు తెలిసిందే. యాక్చువల్గా స్వీపింగ్ ఏదైతే ఇప్పుడు మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్స్ని మీరు కాంట్రాక్ట్ చూస్తే సిఆర్ఎంపీ వాళ్ళకే ఉంటుంది. అంటే సిఆర్ఎంపీకి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ సిఆర్ఎంపీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే మెయిన్ రోడ్స్ యథావిధిగా పాట్ హోల్స్ లేకుండా వాటిని ఫిల్ చేస్తూ ఉండాలి, రోడ్స్ క్లియర్గా ఉండాలి. దాంతోపాటు స్వీపింగ్ వాళ్ళే చేసుకోవాలి, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యాన్ హోల్ది కిందికి వెళ్ళిపోయింది, దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని మొత్తం రోడ్ లెవెల్కి చేయాలి. ఇలాంటి రిపేరింగ్ వర్క్స్ అంతా కూడా సిఆర్ఎంపీ కాంట్రాక్ట్ తీసుకుంది. కానీ మీరు మళ్ళీ చూస్తే ఆ క్లీనింగ్ చేసేదేదో ఊడ్చేదేదో అంటున్నారా, ఇందాక మీరు అన్నట్టుగా స్వీపింగ్ మిషన్స్ పెట్టి క్లీన్ చేయిస్తారు. ఆ క్లీనింగ్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది ఎవ్వరికీ తెలియదు. ఏదో 3 గంటలకు రాత్రికి వస్తారు, పొద్దున వస్తారు, చేస్తాం వెళ్ళిపోతామని అంటారు. దానికి మానిటరింగ్ సిస్టమ్ ఉండదు. ఎవరు చేస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా కంప్లీట్ అయింది, ఎంత కంప్లీట్ అయింది ఎవరికి తెలియదు. వస్తారు, చేసుకొని పోతారు. దాని తర్వాత దాంట్లో కవర్స్ అవి వెళ్ళవు, అది ఓన్లీ డస్ట్ మాత్రమే సక్ చేస్తుంది. అంటే వాక్యూమ్ క్లీనర్ లాగా ఓన్లీ మట్టి అలాంటిదే సక్ చేస్తుంది. మళ్ళీ మిగతా పేపర్లు, కవర్లు, చెత్త చెదారం మన రోడ్ల పైన ఉన్నదంతా మళ్ళీ జీహెచ్ఎంసీ సిబ్బంది పోయి మళ్ళీ అది ఊడవాలి. అంటే డబుల్. మళ్ళీ అది మాత్రం సిఆర్ఎంపీకి యథావిధిగా సిఆర్ఎంపీకి వచ్చే కాంట్రాక్ట్లో సిఆర్ఎంపీకి పే చేస్తున్నారు. మళ్ళీ అలాంటప్పుడు సిఆర్ఎంపీ వీళ్ళకి ఎందుకు పే చేయట్లేదు? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ లేదు. అది ఇప్పుడు కాదు, మేము 2 years బ్యాక్ కౌన్సిల్లోనే మేము అడగడం జరిగింది. కానీ ఇంతవరకు సిఆర్ఎంపీ పైన కమిటీ వేస్తామన్నారు, ఆల్ పార్టీ మీటింగ్ వేస్తానని మేయర్ గారు చెప్పారు. కానీ అది వాటికి ఇంతవరకు సంబంధం ఆన్సర్ లేదు, వాటి గురించి మాట్లాడడం లేదు. ఎందుకు అనంటే ఏదైతే సిఆర్ఎంపీకి డబ్బులు ముడతాయో అందులో నుంచి కమిషన్ కేటీఆర్ గారికి పోతుంది. ఆ సిఆర్ఎంపీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అది కేటీఆర్ గారి ఫ్రెండ్ కాబట్టి లోపల దండుకు తినాలి. ప్రజలు ఎలాగో అమాయకులు, వాళ్ళు అడిగినా చెప్పము, అవసరమే లేదు మాకు ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి, ఎలాగో మాకు వచ్చే ఓట్లు మాకు పడతాయి కదా అన్న ధీమాలో ఇవాళ కేటీఆర్ గారి ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు మీ డివిజన్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంత మన ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మాట్లాడదాం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటారు, సబితా ఇంద్రారెడ్డి అని. స్థానికంగా ఎప్పుడైనా కార్పొరేటర్లకు ఇచ్చేటువంటి ప్రోటోకాల్ ఇవ్వడము, లేదా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీమ్స్ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రారంభోత్సవాలకు రావడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కేవలం ఫోటోషూట్లకి తప్ప దేనికి పనికిరారు. వస్తారు, రిబ్బన్లు కట్ చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, పోతారు. అంతేకాని అసలుకి అది ఏంది, ఆ ప్రోగ్రామ్ దేని గురించి ఉంది, దాని ఫండ్స్ ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి గురించి మాత్రం తనకు తెలియదు. కేవలం ఎలాంటిదైనా సరే అది మళ్ళీ ప్రగతి భవన్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో వాళ్ళ గైడ్ లైన్సో తెలియదు. కానీ నేను ఈ రీసెంట్ డేస్లో చాలా మందిని అబ్జర్వ్ చేశాను. టీఆర్ఎస్
లీడర్లు బీఆర్ఎస్ లీడర్లే కానీ మంత్రులే కానీ ఎవరైనా సరే మైక్ చేతిలో ఉంటే కేసీఆర్ గారి భజన చేయడమే తప్ప ఇంకా వేరేది ఉండదు. వాట్ ఎవర్ ద ఒకేషన్ ఇట్ మైట్ బి, పండుగ కానీ ఎవరైనా చనిపోయినా సరే, ఎవరిదైనా పుట్టినరోజు అయినా సరే, శివరాత్రి రోజు జాగరణ వచ్చినా సరే కానీ కేసీఆర్ భజన మాత్రం అక్కడ చేయాలి. అలాగే ఉంటుంది. ప్రోటోకాల్ విషయంలో అండి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. మా డివిజన్లో మాకు సంవత్సరం దాటిపోయింది. 84 lakhs జీహెచ్ఎంసీ శాంక్షన్ చేసింది. అది జీహెచ్ఎంసీ ఫండ్ నేను తిరగంగా యూజీడీ పైప్ లైన్ అని చెప్పి 84 lakhs శాంక్షన్ చేస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ సబితా ఇంద్రారెడ్డి గారు 300 మందిని తీసుకొని వచ్చారు. ఆ 300 మంది ఎవరు? కనీసం ఇక్కడ లోకల్ లీడర్సా? కాదు. లోకల్ లీడర్స్ ఒక 5 ఉంటే మిగతా వాళ్ళందరికీ వెళ్ళి ఎక్కడి నుంచో గూండాలని భూ కబ్జాదారులని ఆ మెంబడి గ్యాంగ్ని తీసుకొని వచ్చి ఓపెనింగ్కి వచ్చారు. కొబ్బరికాయలు కొట్టేటప్పుడు నేను ఒక కార్పొరేటర్ని, ప్లేస్ ఉండదు, రా అమ్మ అంటారు కానీ ఎవరు జరగరు అక్కడి నుంచి. అయినా సరే అని బలవంతంగా పోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టిన తర్వాత జై కేసీఆర్ జై సబితమ్మ అని అంటే మేము బీజేపీ మేమేమన్నామంటే అది సబితమ్మ తన ఇంట్లో నుంచి ఇవ్వలేదు, కేసీఆర్ తన ఇంట్లో ఇవ్వలేదు, దానికి అవసరం లేదు వాళ్ళ గురించి జై కొట్టడానికి అని చెప్పి మేము భారత్ మాతాకి జై అని అన్నాం. మీరు భారత్ మాతాకి జై అంటారా అని చెప్పి మా కార్యకర్తని కింద వేసి మంత్రి ముందే, అక్కడ మంత్రి ఉన్నారు, సిఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, 100 మంది వాళ్ళ మనుషులు ఉన్నారు, 10-20 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళ ముందర మమ్మల్ని కొట్టి రిటర్న్ మా పైన కంప్లైంట్ పెట్టింది. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ ప్రోగ్రామ్స్కి తనున్న దగ్గర నేను వెళ్ళలేదు. నేను ఒకటేం చెప్పాను గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తే నేను వస్తాను. వాళ్ళు ఎలాగో ప్రోటోకాల్ పాటించరు. ఓడిపోయిన లీడర్లని అంటే ఓడిపోయిన వాళ్ళని, కార్పొరేటర్లని, లీడర్లని వాళ్ళని స్టేజ్ల పైన కూర్చోబెట్టి వాళ్ళతోటి చెక్కులు ఇప్పించడము అలాంటివి చేస్తారు. అసలు వాళ్ళకి హక్కు లేదు, ఏమీ లేదు. దే ఆర్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కనీసం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు. వాళ్ళకి కేసీఆర్ గారివి క్రిస్మస్ ఏమన్నా చెక్స్ అవి ఇవి వస్తే వాళ్ళతో పంచిపించడము, బట్టలు వాళ్ళతో పంచిపించడం, ప్రోటోకాల్ ఇవేమీ ఫాలో గారు. కేవలం అదొక దందాలాగా అయిపోయింది ఈరోజు. ముందుగా సబితా ఇంద్రారెడ్డికి వాట్ ఈస్ డెమోక్రసీ షీ డజంట్ నో, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ తనకు తెలియదు, ప్రోటోకాల్ ఏంటో తనకు తెలియదు. కేవలం ఆమెకి ఎడ్డీకి మంత్రి అయ్యింది, మళ్ళీ ఆమె ఏం చేసుకొని మంత్రి అయ్యిందా తెలియదు కానీ 2-3 times మంత్రి అయ్యింది కానీ ప్రాపర్ నాలెడ్జ్ కూడా తనకి లేదు. సో ఒక మంత్రి ఉన్న నియోజకవర్గము, ఒక మంత్రి ఇప్పుడే కాదు గతంలో కూడా ఆమె ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి అని చెప్పుకోవాలి. సో ఏ పార్టీలో ఉన్నా తను కోటలో రానేనా? అంతే, అంతకు మించి అయితే డెవలప్మెంట్. సో ఒక మంత్రి ఉన్న ఏరియాలో ఎడ్యుకేషనల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ పైన చాలా ఇష్యూస్ జరిగినాయి. సో వీటన్నిటిని కూడా ఆకుల శ్రీవాణి లేవనెత్తుతో మాట్లాడిన ఇష్యూస్ కూడా నేను రెక్టిఫైగా చూశాను. సో రీసెంట్గా కూడా ఒక స్కూల్ పిల్లాడు కూడా సూసైడ్ చేసుకుంటే మాట్లాడినాను. సో ఏంటి అసలు ఈ ఏరియాలో ఎందుకు క్రైమ్ అనేది కూడా పెరుగుతూ ఉంది, అండ్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా బాగా ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఏరియా ఎందుకు ఆమె పట్టించుకోకనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తూ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సబితా ఇంద్రారెడ్డి గారిని మా నియోజకవర్గం నుంచి ఇప్పటికీ 2 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఒకసారి హోమ్ మినిస్ట్రీలో తను ఉండే, ఒకసారి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తను ఉంది. అంటే అది మా బ్యాడ్ లక్కో, మా నియోజకవర్గం ప్రజల బ్యాడ్ లక్కో, లేదా ఆమె గుడ్ లక్కో నాకు అర్థం కావట్లేదు. కానీ షీ డజంట్ హ్యావ్ అ నాలెడ్జ్. ఆమెకి నాలెడ్జే లేనప్పుడు ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలా అయ్యిందో కేసీఆర్ గారికే తెలియాలి. ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్గా కొలాప్స్ చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలని వాటిని చూస్తున్నాం మనము, కానీ ఏ రోజు చిన్న పిల్లలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయలేదు. కానీ సబితా ఇంద్రారెడ్డి గారి పుణ్యాన చిన్న పిల్లలు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మాకు ప్రాపర్గా తిండి పెట్టట్లేదు, పురుగులన్నం పెడుతున్నారు స్కూళ్ళల్లో అని చెప్పి 4వ తరగతి చదువుతున్న అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అసలుకి 4వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఏముంటుంది? స్కూల్కి పోతుందా, హోంవర్క్ చేసుకోవాలా, ఏదో చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని ఆడుకోవాలి. అంత చిన్న అమ్మాయి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఒక్కసారి చూడండి మన దౌర్భాగ్యం. ఇంటర్ విద్యార్థులు చనిపోయారు. లాస్ట్ ఇయర్ తను చేసిన ఏదో స్టూపిడ్ వల్ల ఇంటర్ విద్యార్థులు చనిపోతే వచ్చి మీరు అట్లా చనిపోతే ఎలా, మీకు మార్కులు రాలేదని మీరు చనిపోతే ఎలా అని చెప్పి, అంటే నాలెడ్జ్ లేకుండా పిచ్చిగా ప్రాణానికి కూడా విలువ ఇవ్వకుండా మాట్లాడే సబితా ఇంద్రారెడ్డి మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్. దాంతో పాటుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మహేశ్వర నియోజకవర్గం ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియా మహేశ్వర నియోజకవర్గం, హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. కానీ అయినా కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కంపేర్ టు గచ్చిబౌలి, హైటెక్ సిటీ అండ్ ఆల్ దట్ ఏరియాస్, మహేశ్వరం ఇప్పటికీ డెవలప్ కాలేదు. దానికి వైఫల్యం ఎవరు? ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు.
కనీసము ఇండస్ట్రీస్ రావు, కంపెనీస్ రావు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు. దానికి తోడు మా మహేశ్వర నియోజకవర్గంలో చెరువులు ఎక్కువ ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. చెరువులు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యూచర్లో పాపులేషన్ పెరుగుతుంది, డ్రైనేజ్ సిస్టమ్ని ప్రాపర్గా చేయాలి, దానికి తోడు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి. అంత కామన్ సెన్స్ కూడా లేకుండా ఏదో చెరువు చుట్టూ చెట్లు పెట్టించాను, చెరువులను డెవలప్ చేయించాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటారు. మళ్ళీ ఫ్యూచర్లో పాపులేషన్ పెరిగితే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? మళ్ళీ డ్రైనేజ్ తీసుకొచ్చి మళ్ళీ చెరువులలో కలిపితే మళ్ళీ హుసేన్ సాగర్, సరూర్ నగర్ లేగ్గా కంపు అయిన తర్వాత కొబ్బరి నీళ్లు చేస్తాము అని చెప్పి మళ్ళీ వేల కోట్ల రూపాయలు దాన్ని దండిగా పెడతారు. దాని బదులు ముందే చేసుకోవచ్చు కదా. అంటే ఒక ప్రాపర్గా ప్రణాళిక లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. ఏమి చెయ్యాలి, ముందు రాబోయే కాలానికి మనం ఏం చేస్తే బాగుపడతాం అన్న ఆలోచన లేదు. సబితా ఇంద్రారెడ్డి గారికి ఏదన్నా ఆలోచన ఉందా అని అంటే వాళ్ళ కొడుకు భూ కబ్జా చేస్తే ఎలా కాపాడాలి, రేపు వచ్చే తరాలకి, మనవన్లకి, మనవరాలకి ఎంత ఆస్తి కూడబెట్టాలి, ఎక్కడ విల్లాలు కొనాలి, ఎక్కడ కబ్జా చేయాలి, ఏ నాలా కబ్జా చేయాలి, ఏ గుడి భూమి కబ్జా చేయాలి, ఏ వక్ఫ్ బోర్డ్ భూమి కబ్జా చేయాలన్న తప్ప ప్రజల సంక్షేమం గురించి తనకి ఆలోచననే లేదు. ఇంత ఫైర్ బ్రాండ్గా మాట్లాడుతున్నారు కదా, ఆకుల శ్రీవాణి అంజన్కి బ్యాక్గ్రౌండ్ ఎవరు? బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నా ప్రజలే నాకు బ్యాక్గ్రౌండ్. ప్రజలు నన్ను అనుకోకుండా నేను ఒకసారి రాజకీయంలోకి వచ్చాను, నువ్వు చేయగలుగుతావమ్మా అని చెప్పి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, నాకు ఓట్లు వేశారు, నన్ను కార్పొరేటర్గా గెలిపించారు. నేను కార్పొరేటర్గా గెలిచాను కదా అని చెప్పి ఏదో నా బిజినెస్ నేను చేసుకొని, నా వ్యాపారాలు నేను చేసుకొని, నేను డబ్బులు సంపాదించుకుంటే ఎలా? అంతమంది నాకు ఓట్లు వేశారు, వాళ్ళ నమ్మకాన్ని నేను ఎందుకు వమ్ము చేయాలి? వాళ్ళ కోసం నేను పని చేయాలి అన్న ఒక కషితోటి నేను పని చేస్తున్నాను. దానికి తోడు చుట్టుపక్కల అవుతున్న అన్యాయాల గురించి నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఒక మహిళ బయటకు వచ్చి రాజకీయం చేస్తుంది అని అంటే ఫ్యామిలీస్లో కావచ్చు అండ్ ఏరియాస్లో కావచ్చు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో వాటిని కంపేర్ చేస్తూ ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడడము, సో ఏ ఇష్యూనైనా మీరు రెక్టిఫైడ్గా మాట్లాడడం, సో ఇవన్నీ ఏంటి, ఎవరు ఏమనట్లేదు అసలు? మీ హస్బెండ్ కానివ్వండి, వీళ్ళందరి సపోర్ట్ ఎట్లా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ అండ్ హస్బెండ్ సపోర్ట్ ఉంది. వీళ్ళ బ్యాకప్ వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. వీళ్ళు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి నాకు చెప్తేనే నేను అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది, వేస్తున్నాను కూడా ధైర్యంగా. నాతో పాటు వీళ్ళు ఉన్నారన్న నమ్మకంతోనే నేను ఇవాళ అంటే ఇంత ఓపెన్గా అంటే ఫైట్ చేయగలుగుతున్నాను ప్రజల గురించి. దాంతో పాటుగా ఫ్యామిలీతో పాటు ఇప్పుడు నా ఏరియా, నేను సరూర్ నగర్లో ఉన్నాను, నా ఏరియాలో నుంచి కొంతమంది ఉంటారు, కాలనీ అసోసియేషన్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా ఏంటంటే నీలాంటి వాళ్ళు, నీలాగా ఒక విజన్ ఉన్న వాళ్ళు రావాలమ్మా రాజకీయంలోకి, రాజకీయం మారుతుంది అన్న వాళ్ళ ఒక ప్రోత్సాహము. దాంతో పాటుగా ఇప్పుడు మా బీజేపీ పార్టీ నుంచి పెద్దలు కూడా నీలాంటి యూత్ ముందుకు రావాలి, మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే కదా బీజేపీ బలోపేతం అవుతుంది అన్న వాళ్ళ ధైర్యం ఇవ్వడం వల్ల నేను ముందుకు సాగుతున్నాను. రైట్, ఇప్పుడు మనము బీజేపీ గురించి మాట్లాడదాం. సో ఏంటి బీజేపీ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణలో గెలిచే సిచ్యువేషన్ ఉందా? గెలుస్తుంది. ఇంతకుముందు బీజేపీ కొంచెము లైక్ 30-32% ఉంది. రీసెంట్గా సంజయ్ అన్న గారు చేసిన ప్రజా సంగ్రామ యాత్ర, దానికి తోడు ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ గారి వైఫల్యము, మాట ఇచ్చి వెనక్కి తీసుకోవడము, అతను చెప్పిన మాట పైన నిలబడకపోవడము, ప్రజలు చైతన్యవంతులు కావడము, ఇవన్నీ యాడెడ్గా బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. దానికి తోడు కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా రాలేదు, ఆ విషయాలు కూడా ప్రజలకు తెలిసిపోయింది. ఈరోజు కేసీఆర్ని ఎవరన్నా ఎదుర్కొంటారా, కేసీఆర్ని గవర్నమెంట్ని పడేయాలి అని అంటే నెక్స్ట్ ఏంటి అని అంటే అది బీజేపీయే. కాబట్టి ప్రజలు కూడా బీజేపీతో ఉన్నారు కాబట్టి బీజేపీ డెఫినెట్గా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. సో అధికార పార్టీ చెప్తోంది బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కే సీన్ కూడా లేదు, పార్టీలకు 119 నియోజకవర్గాల అభ్యర్థులు కావాలి, ఆ అభ్యర్థులు లేనప్పుడు పార్టీ ఏడ గెలుస్తుంది, అధికారంలోకి ఏడొస్తుంది అని చెప్పేసి మొన్న హరీష్ రావు అంటున్నాడు. అది వాళ్ళ తెలివిలేని తనము, వాళ్ళు భయంలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. బీజేపీ పార్టీలో ఒక్కసారి ఆలోచిస్తే హయ్యెస్ట్ మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. మీరు రీసెంట్గా మాకు కార్నర్ మీటింగ్స్ అయ్యాయి, కార్నర్ మీటింగ్స్ ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటే ఒక్కొక్క డివిజన్లో 20-30 కార్నర్ మీటింగ్స్, ఎంతమంది జనము, ఎంతమంది క్యాడర్ కార్యకర్తలు ఉన్నారు, అంతమంది ఉన్నాక కూడా క్యాండిడేట్లు లేరనడం అది వాళ్ళ పిచ్చితనము. దానికి తోడు కాంపిటీషన్ లేదు, డిపాజిట్లు రావు అన్నది ఎంత మూర్ఖత్వం అంటే, రీసెంట్గా ఒకవేళ వాళ్ళు బీజేపీకి భయపడకపోతే
మొన్న రీసెంట్గా అయిన మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు మొత్తము తట్టాబుట్టా చదువుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు అందరూ మునుగోడులోకి పోయి ఎందుకు కూర్చున్నారు? మళ్ళీ అంత భయం లేకపోతే కేసీఆర్ గారు మీటింగ్లు ఎందుకు పెట్టారు? కేటీఆర్ గారు రోడ్ షోలు ఎందుకు చేశారు? వాళ్ళకి తెలుసు బీజేపీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పార్టీ, రేపో మాపో బీజేపీయే వాళ్ళని వెనక్కి తోస్తుంది. కాబట్టి ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి కూడా రియాలిటీ ఏంటో తెలుసు, దట్ బీజేపీ ఈస్ గోయింగ్ టు విన్ ఇన్ తెలంగాణ. సో మొన్న రీసెంట్గా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. సో మీ ఏరియాలో కూడా మీరు నిర్వహించినట్టున్నారు, ఎట్లా సక్సెస్ అయిందా? సక్సెస్ అయిందండి, ప్రాపర్గా సక్సెస్ అయింది. అసలు స్ట్రీట్ కార్నర్స్ ఉద్దేశం ఏంటంటే, పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు ఏదో జిల్లాలో ఒక సభ, కాన్స్టిట్యున్సీలో కార్నర్స్లో ఒక సభ పెడితే అందరితోటి మాట ముచ్చట సరిగ్గా ఉండదు, అక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకోలేరు. కాబట్టి మీ ఏరియాలలో కార్నర్ మీటింగ్స్ పెట్టండి, మీ సమస్యలు అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో కార్నర్ మీటింగ్స్ పెట్టాము. ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ మీటింగ్. సో అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ ఇప్పుడు ప్రజలకు ఏమి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ ద్వారా అర్థమైందా ప్రజలందరికీ? ఆల్మోస్ట్ అండి, రీసెంట్ డేస్లో చాలా మందికి తెలియలేదు. ఎందుకంటే బీజేపీ మేమంత రీచ్ కాలేకపోయాము, లేదంటే కేసీఆర్ గారి వాళ్ళ ఓవర్ షైన్ అవ్వడం వల్లనో కానీ అంత రీచ్ కాలేదు. కానీ రీసెంట్గా మేము తీసుకున్న కార్నర్ మీటింగ్సే కానీ, మేము బీజేపీ భరోసా అని చెప్పి, ప్రజాగోసా బీజేపీ భరోసా అని చెప్పి బైక్ ర్యాలీస్ విషయాలలో కానీ, ఆల్ ఓవర్ అసెంబ్లీస్లలో దీంట్లో ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రానికి ప్రజలకు చేస్తున్న మంచి ఏంటి అన్నది ప్రజలలో తెలుసుకున్నారు. సో యాజ్ ఎ బీజేపీ లీడర్ మీరు ఇప్పుడు కవిత ఒక ఇష్యూ రేజ్ చేస్తూ మాట్లాడుతోంది, పార్లమెంట్లో బిల్లు శాంక్షన్ చేయాలి, మహిళల రిజర్వేషన్కి సంబంధించిన బిల్లులను శాంక్షన్ చేయాలి, పార్లమెంట్లో ఆమోదం తెలపాలి అని చెప్పేసి ఒక దీక్ష చేస్తోంది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక మహిళగా? ఒక మహిళగా తను చేసేది నేను సపోర్ట్ చేస్తాను. బికాస్ 33% రిజర్వేషన్ ఇస్తే నాలాగా చాలామంది మహిళలు ముందుకు వస్తారు, పోరాడతారు, వాళ్ళ టాలెంట్ చూయించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి 33% రిజర్వేషన్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. వై నాట్ ఇన్ రాజకీయాలలో ఎందుకు ఉండొద్దు, అందరూ ముందుకు రావాలి. కానీ నేను కవిత గారిని ఒక ప్రశ్న ఏమనుకుంటున్నానంటే, తను ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ అప్పుడు ఎందుకు ఈ పోరాటం చేయలేదు? తను ఇప్పుడు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని 33% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి దీక్ష చేస్తున్నాను అని చెప్పి డ్రామాలు చేసే బదులు ప్రగతి భవన్ ముందు కూర్చొని వాళ్ళ అయ్యని అడగొచ్చు కదా, మనం ఎందుకు తెలంగాణలో సీట్స్ ఇవ్వలేకపోయాము? టీఆర్ఎస్లో ఎంతమంది సీట్స్ ఇచ్చారు వాళ్ళు? టీఆర్ఎస్లో ఎంతమందికి మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళు? ఎమ్మెల్యేల ఎన్నికలలో ఎంతమందికి టికెట్లు ఇచ్చారు? ఎంపీ ఎన్నికలలో ఎంతమందికి టికెట్లు ఇచ్చారు? ఆమె అది క్వశ్చన్ చేయకుండా ఇప్పుడు పోయి ఢిల్లీలో అడగడం అన్నది అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది తను. ఇట్ మైట్ బి అన్ ఆనెస్ట్ రీజన్, మంచి చేయాలని అనుకుంటుంది కానీ తప్పు సమయంలో చేస్తుంది. తను ఎంపీగా ఉన్నప్పుడే తను చేసేది ఉండే. తను పోయి ఢిల్లీలో పోరాడే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాన్నతోటి వాళ్ళ అన్నతోటి పోరాడి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహిళలకి మంచి చేకూర్చి తర్వాత బయట వాళ్ళకు చెప్తే బాగుంటుంది. సో డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఈడీ స్కామ్ ఉందని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడం ఆబ్వియస్గా అండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ని సంవత్సరాల నుంచి తను నోరు మూసుకొని కూర్చొని జాగృతి మహిళ తనకే ఉండే, అప్పుడు మాట్లాడకుండా తను ఇప్పుడు ఏదో ఈడీ విచారణ లిక్కర్ స్కామ్ లో తన పేరు ఉందని తెలియగానే ఇప్పుడు 33% రిజర్వేషన్ తనకు గుర్తుకు రావడం అన్నది ఒక స్ట్రేంజ్ థింగ్ గా అనిపిస్తుంది. ఆమె ఒక మహిళగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ లేదు మన దగ్గర, మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం టికెట్లు ఇవ్వలేదు. నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చెప్పాలి అని అంటే, మహిళలకు ఎవరైనా వ్యతిరేకంగా పనిచేశారు అని అంటే మాత్రం అది కవితనే. సో ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ అనేది ఇన్బిల్ట్ 22 ఇయర్స్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు దాదాపు. సో అట్లాంటి పార్టీని ఇప్పుడు ఒక గుర్తొక్కటి మారలేదు తప్ప పార్టీ పేరంతా మార్చేశారు. సో భారతదేశంలో బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాయకులు వస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు, జాయినింగ్స్ అవుతా ఉన్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పార్టీని ఇప్పుడు తెలంగాణను కేసీఆర్ ఇన్ని రోజులు దాదాపు 9 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు, పాలిస్తున్నాడు, ప్రజలకు ఇంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కేసీఆర్ నినాదాన్ని మనం ఎంచుకుంటే దాంట్లో ప్రధానంగా రైతు బీమా, రైతు బంధు అనేటువంటి స్కీమ్ తోటే ఈరోజు దేశంలోకి వెళ్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఖండించడమే లక్ష్యం అని చెప్తున్నారు. యాజ్ ఎ బీజేపీ లీడర్ మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్
తెలంగాణ ఉద్యమం ఎన్నో సంవత్సరాలు పోరాడిన తర్వాత, సకల జనుల సమ్మె తర్వాత, అమరవీరుల త్యాగంతో ఎండ వాన అనక లాఠీ చార్జులు తిని పోలీస్ స్టేషన్లలోకి అక్రమ కేసులు పెట్టిన భయపడకుండా పిల్లా జల్ల అందరం పోరాడితే వచ్చిన తెలంగాణ, జై తెలంగాణ నినాదంతో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని పెట్టారు. టీఆర్ఎస్ పార్టీలో ఒకటే ఉండేది, జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటే సెంటిమెంట్ తోటి రగిలించిన పార్టీ టీఆర్ఎస్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్నో హామీలు ఇచ్చారు. దళిత ముఖ్యమంత్రి అన్నారు, 3 ఎకరాల భూమి అని అన్నారు, రైతు బంధు అని అన్నారు, ఉద్యోగాలు ఇస్తామని అన్నారు, నిధులు నియామకాలు అని చెప్పి ఎన్నో చెప్పిన తర్వాత మనం ఎంచుకున్న కేసీఆర్ ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అతని స్వార్థం కోసము తెలంగాణను పక్కన పెట్టి బీఆర్ఎస్ అని పెట్టిండు. అంటే ఏ సెంటిమెంట్ అయితే, ఏ తెలంగాణ కోసం అయితే మనం పోరాడి తెలంగాణ కోసం అని చెప్పి టీఆర్ఎస్ కోటేసామో ఈ రోజు ఆ తెలంగాణ అనే పేరు లేదు. రీసెంట్గా మనం నాందేడ్లో చూసాము మీటింగ్, ఖమ్మంలో చూసే కనీసం అతను జై తెలంగాణ అనట్లేదు. జై తెలంగాణ అని అంత గొప్పగా చెప్పుకొని ఓట్లు అడుక్కున్న అతను ఈరోజు జై తెలంగాణ గురించి మాట్లాడట్లేదు. రైతు బంధు అని మీరు అడిగారు, అసలు రైతు బంధులో ఎంత స్కామ్ ఉందో అందరికీ తెలుసు. రీసెంట్గానే మీడియాలో వచ్చింది, ఒక శ్మశాన వాటికకి దానికి కూడా రైతు బంధు వచ్చింది. అంటే శవాలకి రైతు బంధు అంటే ఒక సర్పంచ్ అతను ఆ పేరులో రాసుకుంటే సర్పంచ్ కొడుకు పేరు మీద శ్మశాన వాటిక ఉంటే అతనికి రైతు బంధు వచ్చింది, పెట్రోల్ బంక్కి రైతు బంధు వచ్చింది, గుట్టలకి పుట్టలకి రైతు బంధు వస్తుంది. ఇంత పెద్ద స్కామ్ 200 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు వస్తుంది, కనీసం ఒక అద్దెకరం చేసుకునే కౌలు రైతుకి మాత్రం రైతు బంధు రావట్లేదు. కంప్లీట్ స్కాములు చేశాడు. కాబట్టి రేపో మాపో కేసీఆర్ గారు పోవడం కథం. ఎట్లయితే తెలంగాణ పేరుని తన పార్టీ నుంచి తీసేశారో తెలంగాణ రాష్ట్రంలో నుంచి కూడా కేసీఆర్ గారి పేరు తీయడం మాత్రం తథ్యం. అంటే ఇప్పుడు ఈ ఇంప్లిమెంటే రైతులకు అన్యాయం చేస్తూ బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి స్కీమ్ మీద బీజేపీ ఉంది కనుకనే దాన్ని ఖండించడమే లక్ష్యంగా మొన్న పంజాబ్ రైతులకు జరిగినటువంటి ఇష్యూ ఏ రైతులకు జరగవద్దు అనేది కేసీఆర్ విజన్ అంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నటువంటి కాన్సెప్ట్. సో దాంతో కాన్సెప్ట్తోనే ఇప్పుడు నిన్న కూడా మహారాష్ట్ర నుంచి మాజీ ఎమ్మెల్యేలు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి మద్దతు పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో మళ్ళీ 26న మహారాష్ట్రలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభతో పాటుగా చేరికలు ఉంటాయని చెప్తున్నారు. సో ఇప్పుడు వీటిలన్నీ చూస్తున్నాం. గత 2-3 మంత్స్ నుంచి కూడా బీఆర్ఎస్ అనేటువంటి అంశం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు వస్తూ ఉన్నారు, చేరుతా ఉన్నారు. సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా కేసీఆర్ టార్గెటెడ్ మోడీ అనేది స్పష్టంగా వాళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు. చేసే సీన్ ఉందా కేసీఆర్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నట్టుగా కేసీఆర్ హ్యాస్ నో విజన్. అతనికి ఒక విజన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ముందు చూపు లేదు. కాబట్టే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఇలా ఉంది. ఒకవేళ అతనికి మంచి ముందు చూపు ఉండి రాబోయే తరాని కోసం ఆలోచించేది ఉంటే మనకి ఈరోజు ఈ ప్రాబ్లమే ఉండకపోయేది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇందాక మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో చేరికలు అవుతున్నాయి. మీరు ఒక్కసారి ఆ చేరికలు ఎవరివో చూడండి. ఈదర్ అంటే రిటైర్మెంట్ అయిపోయింది, రాజకీయంలో ఎలాగో ఏమీ లేదు, ఉట్టిగా చైర్లో కూర్చునే పనిలో ఉన్న వాళ్ళు మాత్రమే అతని పార్టీలోకి వస్తున్నారు. లేదంటే ఏదన్నా స్కాములు చేసి మాకు కూడా అందులో కొంచెం వాటా కావాలి అనే వాళ్ళు వస్తున్నారు. ఇంకొకటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఒకప్పుడు నో కరప్షన్, దేర్ షుడ్ బి నో కరప్షన్ అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టుకొని పార్టీని స్థాపించిన వాళ్ళు ఈ రోజు కరప్షన్ కేసెస్లలో ఇరుక్కున్నారు. అలాంటి వాళ్ళు తన పార్టీలో వస్తున్నారు. సో అతని పార్టీకి ఒక విజన్ లేదు, తనకి ఒక విజన్ లేదు. కాబట్టి బీఆర్ఎస్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్. అండ్ మోర్ ఓవర్ తను నరేంద్ర మోడీ గారికి కాంపిటీషన్ అన్నదే ఒక పెద్ద జోకు. నరేంద్ర మోడీ గారు ఒక విజన్ ఉన్న మనిషి. ఆ విజన్తో పాటు మిషన్, దాంతో పాటు పనిని కూడా తను చేస్తారు. ఏదో చెప్పి ఊరుకోవడం కాదు. అతను డైలీ 18 hours పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశాన్న ఒక ఔన్నత్వాన్ని పెంచిన వ్యక్తి. తనకి కేసీఆర్ గారి కంపారిజన్ చేయడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అనే నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ మనం చూసుకుంటే ఈ 1 to 45 days బ్యాక్ ఇవంతా కూడా ఒక స్టోరీ జరుగుతూ ఉంది. స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ అనేది మేజర్గా కూడా గ్రేటర్ పరిధిలో కనబడుతూ ఉంది. సో ఈ రోజు మనం పేపర్ చూస్తే ఎక్కడో ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ఊర్లో కూడా డాగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూ రేజ్ అవుతా ఉంది. సో బల్దియా విషయం మనం చూసుకుంటే జిహెచ్ఎంసీలో ఆల్మోస్ట్ ఆల్ వితిన్ ఒక 2 daysలోనే, అంటే అంబర్పేటలో జరిగిన ఇష్యూతో 2 daysలోనే వితిన్ 2 daysలో 15,000 కేసెస్ 15,000 కేసెస్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టినా ఎందుకు మీ మేయర్ పట్టించుకోవట్లేదు? మేయర్ గారండి ఒక పెద్ద కీలు బొమ్మ.
అంటే అన్లెస్ అండ్ అంటే ఒక చేయితో కేటీఆర్ గారు ఒక చేయితోటి కేసీఆర్ గారు తనని యాక్టింగ్ చెయ్యి అమ్మా అంటే కానీ తను యాక్టింగ్ చేయలేదు. కనీసం తను ఏమి మాట్లాడాలో కూడా ప్రగతి భవన్ నుంచో లేకపోతే కేటీఆర్ గారు ఆఫీస్ నుంచో తనకి ఫోన్ కాల్లో పేపర్ వస్తే కానీ తను మాట్లాడదు. తను ఏం చెప్తారండి, ప్రతి సంవత్సరము మేము ఇన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాము, డాగ్స్కి వ్యాక్సినేషన్ చేయిస్తున్నాము, స్టెరిలైజేషన్ చేయిస్తున్నాము అని చెప్తారు. అదే మాట పైన మనం ఉంటే మళ్ళా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంటే కుక్క పిల్లలు ఎలా పుడుతున్నాయి, నువ్వు ఆపరేషన్ చేయించుంటే మళ్ళీ వాటి పాపులేషన్ ఎలా పెరుగుతుంది, ఒకవేళ నువ్వు ప్రాపర్గా దానికి యాంటీ ర్యాబై వ్యాక్సినేషన్ ఇప్పించారు అని అంటే కుక్క కాటుకి మళ్ళా పోయి కుక్కల దవాఖానా అని అంటాము మన హైదరాబాద్లో, అక్కడ పోయి ఒకసారి చూస్తే వందల మంది రోజు లైన్లో నించొని ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే ఈధర్ మేయర్ గారికి తెలివి లేక ఆ మాటలు మాట్లాడుతుందా, లేదంటే ఒక ప్రణాళికబద్ధంగా నేను ఇన్ని కోట్ల రూపాయలు దానికి కేటాయించాను అన్నప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, డాక్టర్స్ కుక్కలను తీసుకెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కుక్కలు తీసుకెళ్లే సిబ్బంది కుక్కలను ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందా జరగట్లేదా, ప్రీ ఆపరేషన్ పోస్ట్ ఆపరేషన్ తర్వాత కనీసం ఒక వారం రోజుల కుక్కలను ఇన్స్పెక్షన్లో పెట్టుకొని ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా లేదా అది చూసే విధానం, ఆ మానిటరింగ్ సిస్టమ్ ఉందా లేదా, దానికి ఒక వ్యాక్సినేషన్ ఇచ్చాము, వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఒక స్ట్రీట్లో వదిలేసిన తర్వాత దాని బిహేవియర్ ఏంటి, ఒకవేళ అది కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది అని అంటే దాన్ని తీసుకుపోయి షెల్టర్ హోమ్లో పెట్టాలా లేదా, ఇంత అసలు సిబ్బంది లేనే లేదు. ఒక సర్కిల్కి కలిపి అంటే సుమారు 5 లక్షల జనాభా ఉన్న సర్కిల్కి కేవలం 6 మంది సిబ్బంది ఉంటారు. ఆ 6 మంది సిబ్బందిలో కుక్కలను ఎవరు తీసుకెళ్తారు, వాటికి ఆపరేషన్ ఎవరు చేస్తారు, వాటిని ఇన్స్పెక్షన్ ఎవరు చేస్తారు, ఏమి మానిటరింగ్ సిస్టమ్ లేదు. కేవలం ఇన్ని కోట్ల రూపాయలు అక్కడ పెట్టామా, ఆ అన్ని కోట్లలో నుంచి సగం దండుకొని తినాలా, ఇది ఒక్కటే కానీ మేయర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి నాలెడ్జ్ లేదు. మొన్న కుక్క కాటుకు అబ్బాయి చనిపోతే ఏం చెప్తుంది, మటన్ చికెన్ పెట్టలేదు కాబట్టి కుక్కలు వచ్చి అబ్బాయిని పీక్కు తినే, అంటే షీ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే మటన్కి చికెన్కి అబ్బాయికి తనకి తేడానే తెలియదా, మటన్ చికెన్ అబ్బాయి ప్రాణం ఒకటేనా, అంత వేగంగా తను మాట్లాడుతుంది. మళ్ళీ ఏమంటుంది, దత్తత తీసుకోండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో చాలా మటుకు మనమంతలో మనం పిల్లలకే తిండి పెట్టలేని సిచ్యువేషన్లో కొంతమంది ఉంటే కుక్కలను దత్తత తీసుకోమని ఆమె మాట్లాడుతుంది. మళ్ళీ నిజంగా ఆమె అంత ప్రేమగల మనిషి అయితే, ఆమె పెట్ లవర్ అయితే ఒక షెల్టర్ హౌస్ ఎందుకు కట్టలేకపోతున్నారు. ప్రగతి భవన్ కట్టడానికి టైం ఉంది, సమయం ఉంది, జాగా దొరుకుతుంది, డబ్బులు దొరుకుతాయి. సెక్రటేరియట్ కూల్చి కట్టడానికి డబ్బులు ఉంటాయి, లేబర్ దొరుకుతారు. కానీ ఒక షెల్టర్ హౌస్ కట్టడానికి వాళ్ళకి స్థలం దొరకకపోతే ఎలా? ప్రతి ఒక్క జిల్లాలో మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి ఒక్క జిల్లాలో పెద్ద ఏదో కోటలాగా టీఆర్ఎస్ భవనం కడుతున్నారు. మళ్ళీ అలాగే ప్రతి ఒక్క జిల్లాలో ఒక షెల్టర్ హౌస్ ఎందుకు కట్టలేరు? కుక్కలన్నీ తీసుకుపోయి ఆ షెల్టర్ హౌస్లో వేయండి. మేయర్ గారి లాంటి కుక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాటికి వచ్చి తిండి పెడతారు. ఇంత మంచి ఆప్షన్ ఉన్నాక కూడా తను ఏం చేయలేకపోతే ఎలా? అంటే ప్రాణం పోతే కూడా వాళ్ళకి విలువ లేదు. కేవలం వాళ్ళకి కావాల్సింది ఓట్లు. ఆ ఓట్లు నేను 2000 ఇస్తే వస్తాయి అన్న నమ్మకంతో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. హైదరాబాద్లో 150 డివిజన్స్, ఓవరాల్గా 150 డివిజన్స్ ఉంటే దాంట్లో 30 సెంటర్స్ ఉన్నాయి డాగ్స్కి సంబంధించి. ఇది వర్కౌట్ అయ్యేదేనా? అదే ఇందాక చెప్తున్నట్టండి, జనరల్గా మనం డాగ్స్ గురించి చూసుకుంటే డాగ్స్ని తీసుకెళ్ళి వాటికి ఆపరేషన్ చేయాలి. ప్రీ ఆపరేషన్ పోస్ట్ ఆపరేషన్ అని ఉంటుంది. డాగ్ వెళ్ళగానే అదేదో మత్తు ఇంజెక్షన్ ఇవ్వగానే మనుషులలాగా నువ్వు వచ్చి కార్ ఎక్కమ్మా అనగానే అవి వచ్చి వెహికల్ ఎక్కాయి, అవి రాగానే పారిపోతుంటాయి. అవి పారిపోతున్నప్పుడు ట్రైన్డ్ ఎంప్లాయీస్ని పెట్టి వాటిని పట్టుకొని తీసుకెళ్ళి ఆపరేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళాలి. అవి జనరల్గా కూడా తీసుకెళ్ళంగానే అగ్రెసివ్గా ఉంటాయి, అవి కోఆపరేట్ చేయవు. వాటిని కొంచెం సేపు కూల్ డౌన్ చేయాలి, ఒక 2 రోజులు, తర్వాత ఆపరేషన్ చేయాలి. కానీ సిబ్బంది లేదు. సిబ్బంది లేకపోతే ఎలా జరుగుతుంది అంటే అక్కడికి కుక్కలను తీసుకువెళ్ళి కేవలం చెవు కట్ చేసి పంపిస్తున్నారా, నిజంగా ఆపరేషన్ చేస్తున్నారా, ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా అంటే దెర్ ఇస్ నో మానిటరింగ్ సిస్టమ్. ఒక ప్రాపర్గా ఇవాళ మనము ఒక అతనికి 100 రూపాయలు ఇచ్చి, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తేయనంటే, కూరగాయలు తెచ్చిన తర్వాత టమాటాకి ఎంత అయింది, కొత్తిమీరకి ఎంత అయింది, ఆలుగడ్డకి ఎంత అయింది అని అడిగి చిల్లర మిగిలిందా లేదా అని చెప్పి తీసుకుంటాం మనం. అలాంటిది కోట్ల రూపాయలండి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి వదిలేసేలా, దానికి ఒక అకౌంటబిలిటీ ఎందుకు లేదు? అకౌంటబిలిటీ లేదు కాబట్టి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి, తను మున్సిపల్ శాఖ మంత్రి అయింది మున్సిపాలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి ప్రజల సంక్షేమం కోసం కాదు, కేవలం హైదరాబాద్ నగరంలో వచ్చే కంపెనీస్లలో కమిషన్ తీసుకోవడానికి మాత్రమే తాను మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారే కానీ ప్రజల సంక్షేమం కోసం మాత్రం కాదు. ఇప్పుడు నేను మీకు కొందరు నేమ్స్ చెప్తాను. సో
మీ ఫీలింగ్లో అంటే వాళ్ళ ఏంటి అనేది, వాళ్ళ బిహేవియర్ ఏంటి, 1 wordలో చెప్పండి. ఓకే. సో పిఎం మోదీ, శ్రమజీవి, కేసీఆర్, మూర్ఖుడు, బండి సంజయ్, ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగే మనిషి, కేటీఆర్, గర్వంతో ఉన్న మనిషి, గద్వాల విజయలక్ష్మి. డైనమిక్ లీడర్. సో ఇప్పుడు మీ దాంట్లో బీజేపీలో ఉన్నటువంటి రుద్రమ, మంచి వక్త. రేవంత్ రెడ్డి, క్లారిటీ లేని నాయకుడు అని అనిపిస్తుంది నాకు. సో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఐడియా ఉన్నారు. యా, చాలా అంటే ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. ఎంపీ అరవింద్, డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. ఎమ్మెల్సీ కవిత, లిక్కర్ స్కామ్ చేసిన క్వీన్. లిక్కర్ క్వీన్. మళ్ళీ మనం చూసుకుంటే ఈటల రాజేందర్, హంబుల్ పర్సన్, చాలా ఫ్రెండ్లీ, చాలా అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్. డికే అరుణ, డైనమిక్ లేడీ. సో ఫైనల్గా ఆకుల శ్రావణ్, లేడీ సింగం నాకు వచ్చిన బిరుదు. సో లేడీ సింగం ఇట్లనే ముందుకెళ్ళాలి అండ్ సరూర్ నగర్ ఈ మీ ఏరియా అంతా కూడా డెవలప్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. సో మొత్తంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, దేనికి తల వంచకుండా ముందుకు వెళ్ళడమే నా లక్ష్యం అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.